హల్లెలూయా. చేతులకు చెప్దాం అందరం, హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో ఈ రాత్రికాల ఈ కృతజ్ఞత ఆశీర్వాద కూడికకు వచ్చినటువంటి మీకందరికీ ప్రభు పేరట నా కృతజ్ఞత వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. అలాగే ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి మరి మన స్థానిక సంఘ సహవాసంలో మంచి ప్రార్థనా పరురాలు, ప్రేమమయురాలు మా అన్నమ్మ గారికి వందనాలు. సత్యానందమన్నకి, తమ్ముడు సురేషు, హరేషు, బాబీ తమ్ముడు కూడా నా వందనాలు. సత్యానందమన్న కోడలు నిర్మల, రాహేల్ చెల్లికి నా వందనాలు. సత్యవతమ్మ గారికి వందనాలు. ఎంట మనం అడుగు పెట్టి ప్రార్థన చేశాము. మనం చేసిన ప్రతి ప్రార్థన యేసు నామములో నిశ్చయముగా నెరవేర్చబడునుగాక. ప్రసాదానికి కూడా నా వందనాలు. మాతో కలిసి ఇలా ప్రయాణం చేయాలని నా ఆశ. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం దేవుని ప్రియులారా. ఇలాగ ఈ కూడికల ఉద్దేశం ఏంటంటే, ప్రతి సంఘంలో 40 రోజులు ప్రతి ఇంట ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ అలా కాకుండా నెలకొక కుటుంబం దగ్గర ప్రభుని ఇలాగ ఆరాధించి స్తుతించి మనం అడుగు పెట్టి ఏ కుటుంబము మనం అడుగు పెడుతూ ఉన్నామో ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసి దీవెన ప్రకటించి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. గత నెలలో రాహేలమ్మ గారి ఇంటి వద్ద జరిగింది. చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. చాలా మంది వచ్చారు, ప్రార్థన చేశారు. మరి ఈ నెలలో ఈ ఆఖరి మంగళవారం ఎలిజబెత్ అమ్మగారి ఇంటి వద్ద ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. మరి వచ్చే నెలలో పెట్టుకుంటామన్నారు. అమ్మా, ఒకసారి మీరు మళ్ళా వార్త చెప్పండి. దేవునికి స్తోత్రం. మరి ఆ వారి వంతు వీళ్ళు తీసుకున్నారు. ఈ రాత్రి ఇలా జరగటం చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి నెలలో ఆఖరి మంగళవారం ఒక కుటుంబం వద్ద మనమందరం సంఘంగా కూడుకుని ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి వారిని పలకరించి ఆ ఇంటి వారి కొరకు ప్రార్థన చేసి మనం వస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయమ్మ వస్తున్నారు, చైరుటేయండి రండి. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. ఏదో సంఘంతో కూడికి పెట్టుకుని అలాగా నడిపించేసుకుని అయిపోయింది అనుకోవడమే కాకుండా కుర్చీ తీసుకురండి. కూడికి పెట్టుకున్నాం, సంఘం వచ్చి ప్రార్థన చేసి వెళ్తారనుకోవడమే కాకుండా చూడండి, తల్లి సత్యవతమ్మ గారు చాలా సహృదయంతో దేవుడే నా ఇంటికి వస్తున్నారనేటువంటి సంతోషంతో, సంబరంతో అందరిళ్ళకి వెళ్ళి ప్రతి ఇంటికి వార్త చెప్పి ఈ వీధిలో ఉన్న వారందరికి కూడా నేను కూటం పెట్టించుకుంటున్నాను, రండి. ప్రభు దేవుని వాక్యం మన ఇంటికి వస్తుందంటే దేవుడే మన ఇంటికి వచ్చినట్టు. దేవునికి స్తోత్రం. దేవుడే వాక్యమే మరలా చెప్పండి. దేవుడే వాక్యమే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన గుండెల్లో ఉండాలి కానీ గోడ మీద కాదు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉండాలండి? దేవుడు మన గుడిలో ఉండాలి. మన గుండెల్లో దేవుని వాక్యం ఉంటే, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే దేవుడే ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనతో ఉండాలంటే దేవుణ్ణి మనం చదవాలి. ఏం చేయాలమ్మా? దేవుణ్ణి మనం చదవాలి. చక్కటి బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ బైబిల్ గ్రంథం
మన చేతుల్లోకి ఆసిమాసిగా రాలేదు. విలియం కేరీ అనేటువంటి భక్తుడు ఇంగ్లాండ్ దేశం నుండి ఓడలో ప్రయాణం చేసి భారతదేశానికి వచ్చి కేరళ ప్రాంతంలో నివాసం చేస్తూ, ఆయనకి భాష రాదు, ఏమి రాదు, భార్య బిడ్డలతో అలాగా ఆ ఇంగ్లీషులో ఉన్నటువంటి బైబిల్ని తెలుగులోకి రాశాడు. చాలా కష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతదేశంలో మొట్టమొదటిగా అచ్చు యంత్రం మీద ప్రింట్ అయినటువంటి పుస్తకం ఏదంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గుర్తించుకోవాలి, భారతదేశంలో మీరు గూగుల్లో ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఇంటర్నెట్ని అడిగిన, గూగుల్ని అడిగిన చెప్తుంది బైబిల్ని మొట్టమొదటిగా భారతదేశంలో ప్రింట్ చేసినటువంటి పుస్తకం ఏది అని అడిగితే బైబిల్ అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రింటింగ్ మిషన్లో అంటే శుభలేఖలో ముద్రిస్తారు కదండి. ఆ ప్రింటింగ్ మిషన్లో ఉన్నటువంటి ఆ షాపుల్లో విలియం కేరీ గారి ఫోటో ఉంటుంది. ఎందుకంటే ఆ ఫోటో పెట్టుకున్నారని అడిగితే, ఆయనేనండి అచ్చు యంత్రాన్ని కనిపెట్టిందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా కష్టాలు పడ్డాడు. బైబిల్ అంతా తెలుగులోకి రాసి ఇంక ప్రింట్ చేస్తాడు. బైబిల్ని ప్రింట్ చేసే ఆ సమయంలో మిషన్ మొత్తం ఖాళీ తగలబడిపోయింది. మరలా కష్టపడి మరలా మిషన్ తయారు చేసి మరలా ఎలాగైతే బైబిల్ని తెలుగులోకి అనువదించాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు చాలా కష్టాలు వచ్చాయి. ఆహారం లేక విలియం కేరీ గారు ఆకలితో అలమటించిపోతూ ఉంటే, ఏమండి, భార్య కూడా పిచ్చిదైపోయిందంట. విలియం కేరీ స్టోరీ అని మీరు యూట్యూబ్లో కొడితే ఆయన కథ అంతా వస్తుంది. భార్య పిచ్చి పట్టేసి చాలా జ్వరంతో బాధపడి చనిపోతే, దేవుని పిల్లారా, ఆమెని పాతి పెట్టడానికి అతను ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎవ్వరూ రాలేదంటే అండి. ఒక తాటేకి మీద భార్యను వేసుకుని ఈడ్చుకుని వెళ్ళి అతనే సమాధి చేసుకున్నాడంట. అన్ని కష్టాలు పడ్డాడు. ఆ రోజున అన్ని కష్టాలు పడ్డాడు కాబట్టి దేవుని పిల్లారా, ఈ రోజున మనం చేత్తో బైబిల్ పట్టుకోగలుగుతున్నాము. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమ పరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుగులో చక్కగా మనం చదువుకుంటున్నామంటే దానికి కారణం ప్రభువు ఏర్పాటు చేసినటువంటి విలియం కేరీ గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమని ప్రకటించినటువంటి అనేక భక్తులు దేవుని ప్రేమను చూపించి దేవుని వద్దకు మరలిపోయారు. దేవునికి స్తోత్రం. అలాగే స్త్రీలలో గమనించినట్లయితే మదర్ తెరీసా, ఆమె పేరు విని ఉంటారు మీరు. మదర్ తెరీసా ఆమెది మన దేశం కాదు, ఆమెది కూడా ఇంగ్లాండ్ దేశం. ఆమె కూడా ఈ దేశానికి వచ్చి ఆమె ఏం చేసిందో తెలుసా? క్రీస్తు ప్రేమతో కుష్టు రోగులకి పరిచర్య చేసింది, సేవ చేసింది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమను చూపించింది. ఆ మదర్ తెరీసా, ఆ స్త్రీ మన భారతదేశంలో ఘనత నొందిన స్త్రీగా నిలబడిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమె వెళ్ళిపోయింది కానీ, ఆమె మరణించింది కానీ, ఆమె చేసినటువంటి సేవలు నిలిచిపోయాయి. అవునే కదండి? మనం ఒకవేళ గతించిపోతామేమో కానీ మన జ్ఞాపకాలు, మన సేవలు మాత్రం ఈ భూమి మీద నిలిచిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పగానే చెప్తాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన రాజ్యాంగాన్ని రచించి, దేవునికి స్తోత్రం, ఈ రోజున స్వతంత్రంగా మనం ప్రార్థన చేసి ఆరాధించుకుంటున్నామంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దేవునికి స్తోత్రం. మహానుభావుడు చాలా కష్టాలు పడి కుటుంబాన్ని విడిచిపెట్టి ఆయన కూడా చాలా చదివి అనేక దేశాలు వెళ్ళి ఎంతో శ్రమపడి, దేవుని పిల్లారా,
ఈ రోజున ఎవరికి వారు స్వతంత్రంగా ఎవరి మతాన్ని వారు ఆరాధించుకున్నటువంటి ఒక స్టే తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎక్కడ చూడండి అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలు ఉన్న చోట, అంబేద్కర్ బొమ్మలు ఉన్న చోట, అంబేద్కర్ విగ్రహాలు ఉన్న చోట ఒక మంచి మాట రాసి ఉంటుంది. ఏముంటుందంటే బోధించు సమీకరించు. చెప్పండి ఆ మాట, బోధించు సమీకరించు. దేవునికి స్తోత్రం. అంటే మంచి మాటలు ప్రకటించు, నీకు చేతనైనంత మట్టుకు సహకరించు. యేసు ప్రభు కూడా అదే చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము దేవుని ప్రియులారా ఇలాగ కలిసి మెలిసి బ్రతుకుతున్నామంటే దానికి కారణం గొప్ప గొప్ప మహానుభావులు ఎంతో త్యాగం చేశారు. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ రాత్రి కాల సమయంలో ఒక చిన్న వాక్యాన్ని నేను ప్రకటించి మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియులారా, ఆది కాండ గ్రంథము 6వ అధ్యాయము, ఆది కాండము 6వ అధ్యాయము 18 వాక్యాన్ని చదువుకుందాం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం. అందరూ నా వైపు చూస్తూ శ్రద్ధగా కొన్ని వాక్యాలు ఆలకించండి. మీ అందరికి వందనాలు. అమ్మ వందనాలు. పేదరాజు పెద్దమ్మ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈయన ఎవరో మనకు తెలుసు. ఎవరిని వాడ కట్టమన్నారు? ఎవరు కట్టమన్నారు? దేవుడు నోవహుని వాడ కట్టమన్నాడు. ఈ రాత్రి ఈ ప్రసంగానికి నేను ఏం పేరు పెట్టానంటే ఉగ్రత నుండి తప్పింపబడిన కుటుంబం. చెప్పండి, ఉగ్రత నుండి తప్పింపబడిన కుటుంబం. ఒక మంచి కుటుంబం ఇది. ఈయన పేరు నోవహు. ఆ నోవహు ఉన్నటువంటి ఆ దినాల్లో దేవుని ప్రియులారా, దేవుడు నోవహుతో మాట్లాడాడు. భూమి మీద ఉన్నటువంటి నరులందరినీ ఆ పరలోకమందున్న దేవుడు, ఆ ఆకాశమందున్న దేవుడు, ఆ పరలోకమందున్న దేవుడు భూమి మీద నరులందరిని ఒకసారి చూడగా భూమి మీద నరులందరూ అంటండి చెడిపోయారంట. అక్కడ రాయబడి ఉంది 6వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా, 6వ వచనం కూడా చదవమ్మా. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆకాశమందు పరలోకమందు నా పరమ తండ్రి ఈ భూమి మీద ఉన్నటువంటి నరులందరినీ చూడగా నరులను భూమి మీద చేసినందుకు హృదయములో అంటే నొచ్చుకున్నారంట, బాధపడుతున్నారంట. ఎందుకు చేశానా ఈ నరుల్ని, ఎందుకు సృష్టించానా ఈ నరుల్ని అని బాధపడుతూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియులారా, బాధపడుతూ వెతుకుతూ ఉంటే వాళ్ళందరిలో ఒకే ఒక్కతను మంచోడు కనిపించారంటే ఆ మంచి వాడి పేరే నోవహు. దేవునికి స్తోత్రం. నోవహుతో దేవుడు మాట్లాడారు. నోవహు, ఇదిగో నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకో. ఆ ఓడలో నీవు, నీ భార్య,
నీ కొడుకు, నీ కోడళ్ళు అనండి అందరూ. నీవు, నీ భార్య, నీ కొడుకు, నీ కోడళ్ళు ఆ ఓడలోకి వెళ్ళిపోండి అని చెప్పాడు. దేవుని పిల్లారా, ఈ నోవహు ఓడను తయారు చేశాడు. ఓడను తయారు చేసి చక్కగా ఓడ తయారు చేస్తూ ఉంటే ఊరోళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఆ ఓడను ఊరిలో వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఈయనేంటి ఓడ ఊరు మధ్యలో తయారు చేస్తున్నాడు? ఎవరైనా సముద్రపు ఒడ్డున, నది ఒడ్డున తయారు చేస్తారు, ఊరిలో కడుతున్నాడు ఏంటి ఓడ అని చాలా రకాలుగా చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. అయితే మొత్తం మీద దేవుని పిల్లారా, ఓడ మొత్తం పూర్తయిపోయింది. దేవుడు చెప్పినట్లుగా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నోవహు ఒక్కడి గురించి దేవుడు అంటున్నారు. ఆయన అంటండి 7వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతివంతుడవు, అంటే నీవే ఒక్కడవే నాకు మంచివాడిగా కనిపించావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆనాడు నోవహు దినాల్లో భూమి మీద ఉన్నటువంటి జనులు ఎలాగైతే చెడిపోయారో, పాడైపోయారో. రే బాబు సిట్ డౌన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నోవహు దినాల్లో మనుషులు ఎలాగ పాడైపోయారో, వారి హృదయాలు ఎలాగైతే, తలంపులు ఎలాగైతే చెడిపోయాయో, ఈ దినాలలో కూడా అండి ఒక మంచి వార్త మన చెవిని పడుతుందా? భయంకరమైన వార్తలు ఆ యూట్యూబ్లో, ఆ టీవీలో చూస్తుంటే గుండె పగిలిపోతుందండి. టిక్ టాక్ చేసేదంట ఆ అమ్మాయి. టిక్ టాక్ చేస్తూ, వీడియోలు చేస్తూ, రీల్స్ తీస్తూ ఒక అతనితో పరిచయం పెట్టుకుంది. ఇద్దరు చక్కగా మాట్లాడుకున్నారు, ప్రేమించుకున్నారు, వివాహం చేసుకున్నారు. కొంతకాలం వారు అలా కలిసిమెలిసి ఉంటూ ఉండగా ఆమె ప్రెగ్నెన్సీ అయింది. ఎన్నో నెలమ్మా? 4, 5వ నెల. వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ ఉన్నాయి. ఆ గొడవలు చినుకు 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 పెరిగి వాళ్ళు గదిలోనే ఉన్నారు, దెబ్బలాడుకుంటూ. మరి ఆయనకి అంత కోపం ఎలాగొచ్చిందో తెలియదు కానీ కర్కశంగా 5వ నెలతో ఉన్నటువంటి ఆమెని కత్తి తీసుకుని కడుపులో పొడిచి, మెడ పట్టుకుని మంచానికి వేసి కొట్టి, ఆ గోడకేసి కొట్టి అక్కడికక్కడే గదిలోనే చంపేశాడు. 5 నెలల గర్భంతో ఉన్నటువంటి ఆ అమ్మాయిని. అది మంచి వార్త. అది జరిగిన కొన్నాళ్ళకి ఇంకొకడు మొన్న ఈరోజు చూశానండి, గొడవలతో పేక్కోసేసి కారు ఎక్కించేశాడంట ఆమె మీద. అది జరిగిన మళ్ళా ఇంకొక వార్త, ఇంకోటి ఏంటో తెలుసా? ప్రేమించిన ఆమెనే తలకాయ తీసేసి, తలకాయ చేతులు పట్టుకెళ్ళి ఎక్కడో కాల్ చేశాడంట. ఇంకో 2 చేతులు, కొన్ని ముక్కలు, బాడీ ముక్కలు పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాడంట. నేను ఇలా నరికేశాను, ఇలా చేశానని ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పాడంట. ఆనాడు దేవుని పిల్లారా, నోవహు దినాల్లో జనులు ఎలాగైతే చెడిపోయారో, ఈ దినాలలో కూడా జనులు ఏమైపోయారమ్మా? వారి హృదయాలు చెడిపోయాయి, వారి తలంపులు చెడిపోయాయి. నీతిమంతులు ఉన్నారా అని దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడైన నోవహుతో దేవుడు మాట్లాడాడు. ఓడ కట్టుకో, అందులోకి వెళ్ళాడు. ఓడ కట్టుకున్నాడు, అందులోకి వెళ్ళాడు. భయంకరమైన ఉగ్రత వచ్చింది. ఏమొచ్చిందండి? ఉగ్రత వచ్చింది, ఉపద్రవం వచ్చింది. ఆ ఉగ్రతలో, ఆ వరదలో, ఆ తుఫానులో దేవుని మాట విని ఓడలోకి వెళ్ళినటువంటి ఆ కుటుంబం క్షేమముగా ఉంది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓడలో నోవహు, తన భార్య, తన కొడుకులు,
కోడలు. మళ్ళా చెప్పండి, ఓడలో నోవహు, తన భార్య, కొడుకులు, కోడళ్ళు అని ఉన్నదా లేదండి? ఓడలో ఉన్నారు. ఓడ బయట ఉన్నవారు ఆ భయంకరమైన జల ప్రళయానికి, భయంకరమైన వేతనతో, కేకలతో వాళ్ళు మరణించినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియులారా, ఇదిగో ఇవన్నీ రాబోయే తరాలలో మనకు దృష్టాంతం కలుగునట్లుగా, దూరదృష్టి కలిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడి ఈ వాక్యాలు మన కొరకు రాసి పెట్టారు. దేవునికి స్తోత్రం. వాడంటే ఏమీ కాదు, వాడంటే సంఘము అనండి. వాడ అనగా సంఘము, వాడంటే మందిరము, వాడంటే సంఘము, వాడంటే కుటుంబము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘాన్ని కట్టుకుని ఆ సంఘములోనికి నీవు, నీ కుటుంబము, నీ భార్య, నీ కొడుకులు, నీ కోడళ్ళు అందరు ఎక్కడ ఉండాలి? సంఘములో. వాడ అనబడినటువంటి సంఘములో ఉంటే నీకు క్షేమము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఆనాడు జరిగినటువంటి ఉగ్రత, ఆనాడు జరిగినటువంటి ఉపద్రవం మరలా రాబోతుంది. ఇదిగో ఈ పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ భూమి గతించిపోతుంది. ఇదిగో ఆకాశము చాపలా చుట్టబడుతుంది. ఈ భూమి మీద ఉన్నవన్నీ లయమైపోతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఇదిగో ఆ వరద, ఆ ఉపద్రవము గతించిన తర్వాత చూడండి, 8వ అధ్యాయము 15వ వచనం చదవండి. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు, నీ కుమారులు, నీ కోడండ్రను ఓడలో నుండి బయటకు రండి. దేవునికి స్తోత్రం. బాగా అర్థం చేసుకోండి. నేను చెప్తున్నటువంటి ప్రతి వాక్యాన్ని బాగా ఆలకించి మనసులో పెట్టుకొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా రిపీట్ చేసుకోండి. గేదె ఎలాగైతే గడ్డి తినేసి ఏం చేస్తుందమ్మా? నెమరేసుకుంటుందో అలాగ వాక్యాన్ని మీరు నెమరేయండి. దేవునికి స్తోత్రం. మరలా ఆలోచించుకోండి, మరలా రిపీట్ చేసుకోండి. హల్లెలూయా. ఇదిగో ఆ ఉపద్రవం వచ్చింది, ఆ ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రతలో, ఆ ఉపద్రవంలో, ఆ ప్రళయం అయిపోయిన తర్వాత ఆ ఓడండి అరారాతు అనే కొండ మీద నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం. నీరంతా తగ్గిపోయింది, నేల ఆరింది. ఆ ఓడలో నుండి వాళ్ళు బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. బయటకు వచ్చిన తర్వాత అప్పుడున్న వాతావరణం కాదు, మరలా కొత్త వాతావరణం కనిపించింది వాళ్ళకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి సంఘమనే ఓడలో ఉన్నటువంటి, సంఘమనే సహవాసములో ఉన్నటువంటి, సంఘమనే ఓడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజున ఈ ఓడను విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, ఈ భూలోకాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతారు. అర్థమైందండి? యోసేపు నాన్నగారు ఉన్నారు. ఆయన ఉన్నంతసేపు సంఘం అనే ఓడలో ఉన్నారు. అవునా కదండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పెదమేరమ్మ ఉన్నది. ఆమె బ్రతికిన కొంతకాలం సంఘం అనే ఓడలో ఉంది. ఒకనొక రోజు వచ్చింది, సంఘాన్ని విడిచిపెట్టింది, భూలోకాన్ని విడిచిపెట్టేసింది, కుటుంబాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చి మరొక లోకంలోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము అనండి అందరూ. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం. ఇదిగో ఒకనొక రోజు వస్తుంది, ఈ సంఘాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళవలసిన రోజు వస్తుంది. ఈ భూలోకాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళవలసిన రోజు వస్తుంది. దేవుని పిల్లారా, ఇదిగో ఆ రోజు కొరకు మనము అప్పటి వరకు సంఘం అనే ఈ ఓడలో, ఈ సహవాసములో ఆ ప్రభు కొరకు,
ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళేంత వరకు మనం అలాగా గుట్టుగా ఆయన ఆ సహవాసంలో సంగమని వాడలో కనిపెట్టుకుని ఉందుముగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక కొన్ని వాక్యాలు చూపించి నేను ప్రార్థన చేస్తాను. పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం 5వ వచనం చదవండి. మైకులో చదువు చెల్లి. పేతురు రాసిన రెండో పత్రిక 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండినని, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగినని, ఆ నీళ్ల వలన ఇప్పుడున్న లోకము నీటి వరదలో నశించెను, మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినదవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియులారా, అప్పుడైతే నీళ్ల వలన నశించిపోయారు జనులు, నీళ్ల వలన నశించిపోయింది భూమి. ఇప్పుడైతే మరలా ఒక ఉపద్రవము, ఒక ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత ఏంటో తెలుసా? ఆరని అగ్ని. అనండి అందరూ, ఆరని అగ్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో కొందరి కొరకు అగ్ని వేచి చూస్తూ ఉంది, నీతిమంతుల కొరకు పరలోకం ఎదురు చూస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియులారా, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించింది. ఇప్పుడున్న ఈ ఆకాశము భూమి అగ్ని కొరకు నిలవ చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ఇంకొక వాక్యం చదవండి, 10వ వచనం, అదే 3వ అధ్యాయం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరుడా, నా దేవుని ప్రియులారా, యేసు రక్తంలో కడగబడిన దేవుని జనాంగమా, ఆలకించండి. ఈ రోజుల్లో మనము ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధమైన భక్తితోను. ఎలా ఉండాలి? పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా. ఆమెకి అంటండి 15 మంది అన్నదమ్ములు అంట. ఎంతమంది? జెస్సి చెల్లి ఎంతమంది అమ్మా? ఇప్పుడు నిద్రపో, ఎక్కడో మధ్యాకాశానికి వెళ్ళిపోయావు అప్పుడే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మళ్ళీ నిద్రపోమని నిద్రపో. 12 గంటల వరకు నిద్ర అంటది మీకు. హల్లెలూయా. వెంటనే వచ్చేసింది స్టడీలోకి. దేవునికి స్తోత్రం.
చెప్పండి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. 15 మంది అన్నదమ్ములు ఆమెకి. అంతమంది అన్నదమ్ములుండి ఏమైనా చేయగలరా? చేసి కలిగారా? ఏమి చేయలేకపోయారు. లోపల ఏదో చిన్న తగాదాలు ఎలకోలం ఆడుకుంటున్నారు అనుకున్నాడు. ఆయన చేయవలసినంత చేసేసి జాగ్రత్తగా వెళ్ళిపోయాడు. 15 మంది అన్నదమ్ములు ఆమె చూసి గుండెలు బాదుకొని ఏడ్చి, ఆయన మాకు అప్పగించండి, మేము కీలు తీసేద్దాం, చంపేద్దాం అంటున్నారు. అంత అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధమైన ప్రవర్తనతో. ఏ ప్రవర్తన? మామూలు ప్రవర్తన వేరు, పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితో. రెండవది భక్తితోను, మూడవది ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది పొంచి చూస్తున్నాడు, ఎవరిని మిరింగుదనని గర్జించు సింహం వలె తిరుగులాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గర్జించు సింహం వలె అపవాది ఎవరిని మిరింగుదనని తిరుగులాడుతూ ఉన్నాడు. చాలా చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా, అడుగడుగున నిమిషానికి దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ ప్రార్థన చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నోవహు తన భార్య, కొడుకులు, కోడళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఓడలోకి వెళ్ళారు. ఆ ఓడ దేనికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యంగా ఉంది, సహవాసానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. బయట ఉన్న వారందరూ దేవుని ప్రియులారా నీట మునిగి నశించినట్లుగా లేఖనాలు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. అటు రీతిగా ప్రతి ఒక్కరూ క్షేమముగా ఉండాలని, ఉపద్రవము నుండి, ఇదిగో ఒక భయంకరమైన ఉపద్రవం, భయంకరమైన ఉగ్రత ఎదురు చూస్తూ ఉంది. ఇంకైపోయింది వాక్యం. దేవుని ప్రియులారా స్వార్థ ప్రకటించడానికి అవకాశాలు లేవు, బాప్తీసాలు పొందుకోవడానికి కూడా అవకాశాలు లేవు. ఇంకా అర్థమవుతుందండి? పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. ఇంకా రాను మందిరాలు కూడా ఉండవు, చర్చిలు కూడా తీసేస్తారు. ఎవరింట్లో వాళ్ళే ప్రార్థన చేసుకుంటూ ఉంటే నేను వచ్చి అమ్మ ప్రైజ్ లాడ్ అంటాను, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతుంది. మీరు చప్పలు కొట్టండి, కేకలు వేయండి, అరసండి, గొంతులు వేయండి అని బాధ ఏమి ఉండదు మీకు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని పిల్లరా వాక్యం కొదువైపోతుంది. యేసు ప్రభు చెప్పారు, నేను రాబోయే కాలంలో ఇదిగో యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి. భూకంపాలు వచ్చాయలేదండి? భూకంపాలు జరుగుతున్నాయి లేదా? యుద్ధాలు జరుగుతున్నాయి లేదా? వరదలు వచ్చాయి లేదా? కరువు వస్తుందా లేదా? దేవుడు యేసు ప్రభు చెప్పారు అవన్నీ. ప్రభువా నేను మరలా వస్తాను అంటున్నావు, నువ్వు వచ్చేటప్పుడు గుర్తేంటి? గుర్తులేంటి? ఉల్లిపాయలు వస్తున్నాయంటే గుర్తేంటి చెప్పండి అన్న. ఉల్లిపాయలు వస్తున్నాయంటే గుర్తేంటి? మైకాలో వినబడుతుంది. హల్లెలూయా. ఐస్ క్రీమ్ వస్తుందంటే గుర్తేంటి? బెల్ల కొడతాడు. అవునే కదండి? ప్రతి దానికి గుర్తులు ఉన్నాయి కదా. బస్సు వస్తుందంటే గుర్తేంటి? ఆరనేసుకుంటా పోతాడు. ఫస్ట్ బస్సు వెళ్ళిపోయింది అని అనుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. గుర్తులన్నీ కళ్ళకు కట్టినట్లుగా కనబడుతున్నాయి. రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాలు, భూకంపాలు అన్ని వాక్యాల్లో ఏదైతే యేసు ప్రభు చెప్పారో అవన్నీ కళ్ళారా మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక దేశం మీద ఒక దేశం బాంబులు వేసుకొని అల్లాడిపోతూ భయాందోళనతో ఈ మన ప్రజలు
రోజులు గడుపుతూ ఉన్నారు. అంటున్నారు ఫోన్లో మాట్లాడినప్పుడు, అయ్యారండి మేము వస్తామో లేదో కూడా నమ్మకం లేదండి బాబు, వస్తామో లేదో నమ్మకం లేదండి, మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబస్తుల్ని ముఖాముఖిగా మరలా చూసుకుంటామో లేదో మాకు నమ్మకం లేదండి అయ్యారు, ప్రార్థన చేయండి అంటున్నారండి. దేవునికి స్తోత్రం. మరలా దీని తర్వాత కరువు. ఏంటండి కరువు వచ్చిందా లేదా? గ్యాస్ బండ్ల కరువు, కిరసనాలు ఇస్తారంట, మళ్ళా ప్లాస్టిక్ డబ్బాలు పట్టుకొని మళ్ళా వెళ్ళాలి ఎక్కడికి? కోటగాడికి. కిరసనాలు పోసుకుంటారు, రావాలి. హల్లెలూయా. అమ్మా వస్తావా ఎక్కడికి? కొబ్బరి తోటలకు, పొలాలకు, మోపులకి. గ్యాసులు ఉన్నంతసేపు ఏ బాధ లేదు అసలు. టిక్కుమని వెలిగించాడు, తక్కువని అయిపోయింది వంట. హల్లెలూయా. మళ్ళీ పొగ్గొట్టాలు పట్టుకోవాలి మీరు. దేవునికి స్తోత్రం. గ్యాస్ కొరత వచ్చేసింది. తర్వాత పెట్రోల్ కూడా దొరకదంట, డీజిల్ కూడా దొరకదంట. మొన్న ఒక వీడియో చూశాను నేను. ఇంటి మీద ఉంటుంది కదండి ట్యాంకు, ఆ ట్యాంక్ నిండా ఇట్టి చేసుకున్నాడు అన్న, డీజిల్ ట్యాంక్ నిండా 85,000 ఫోన్పే కొట్టాడు. ఎంత? 85,000 రూపాయలు డీజిల్. ఆ వాటర్ ట్యాంకు చిన్న ట్రక్కులు వేసుకుని, వ్యాన్ ట్రక్కులు వేసుకుని పెట్రోల్ బంక్ వెళ్ళి మొత్తం దాని నిండా ఎంత పడుతుందో అంత మొత్తం కొట్టించుకుని ఇంటికి పట్టుకుపోయి. కరువు కాలం మరలా రాబోతుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు నెరవేరుతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ రాత్రి చెప్పినటువంటి ఒక మంచి కుటుంబం. ఏ కుటుంబం అది చెప్పండి? నోవహు కుటుంబం. హల్లెలూయా. ఇది కూడా అయిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఏ కుటుంబం అండి? నేను ఇలాగే మాట్లాడాలి ఇప్పుడు, ఇది తీసేది ఆగిపోయింది. ఒక మంచి కుటుంబం. ఏ కుటుంబం అది? నోవహు కుటుంబం. ఉగ్రత నుండి తప్పించబడిన కుటుంబం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు రక్షించబడాలి, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. నీవు రక్షించబడాలి, నీ భార్య, నీ కొడుకులు, నీ కోడళ్ళు అందరూ రక్షించబడాలి. దేవునికి స్తోత్రం. ఇదిగో ఒక ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత నుండి యేసు నామములో తప్పింపబడుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచండి. వాక్యం స్పష్టంగా అర్థమైన వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట విన్నటువంటి నోవహు తను రక్షింపబడ్డాడు, తన భార్యను రక్షించుకున్నాడు, తన కొడుకులను రక్షించుకున్నాడు, తన కోడళ్ళను రక్షించుకున్నాడు. అటువంటి రక్షణ భాగ్యము మన గ్రామంలో ఉన్న వారందరికీ, ఈ మాటలు విన్న వారందరికీ ప్రభు నిశ్చయముగా దయచేయనుగాక. అందరూ దయచేసి మోకరించుదాం, తలలో ఉంచుదాం, అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకోండి అందరూ. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలయ్యా. గనుడా మీకు వందనాలు తండ్రి. ఇదిగో ఉగ్రత ఉన్నది నాయన. ఆ ఉగ్రత నుండి నేను తప్పించబడాలి. నీ వాక్యపు లేఖనాలు నెరవేరబడుతూ ఉన్నాయి. నీవు చెప్పిన మాటలు సాక్షాత్తు నెరవేరబడుతూ ఉన్నాయి ప్రభువా. ఆనాడు నీవు ఏదైతే అయ్యా నీ నోటితో ఏదైతే చెప్పావో, ఇదిగో నేను వచ్చే రాబోయే నారా